నేను చెప్పింది ఈయనే. ఈయనేనా? ఇదిగోమ్మా. థ్యాంక్స్ తాత. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరా, మిమ్మల్ని ఒకటి అడగాలి. మ్యాట్రిమోనీలో మీరే రిక్వెస్ట్ ఇచ్చారు, అందులో నా ఫోన్ నంబరు డీటెయిల్సే ఇచ్చాను. కానీ నా జాబ్ డీటెయిల్స్ గురించి నేను ఏమీ ఇవ్వలేదు. మెడికల్ టెక్నీషియన్ అని మాత్రమే వేశాను. నన్ను మీరెలా కనిపెట్టారు? ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. ఎలాగండి? మిమ్మల్ని ఫాలో అయ్యాను. కంగారు పడుతున్నారా? మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అయ్యో, అవి చూసి చెప్పాను. సరే, మరి మీ ప్రొఫైల్ ఐడి ఇవ్వండి, నేను మీ గురించి తెలుసుకుంటాను. నా ప్రొఫైల్లో నా ఫోటో కూడా ఉండదు. ఏమైంది? ఏం లేదండి, మంచి ఉద్యోగం, కొంచెం కలర్ తక్కువైనా కూడా ఎంతో కళగా ఉన్నారు. కొంచెం కలర్ తక్కువైనానా? హో, తెల్లగా ఉన్నానన్న పొగరులా ఉంది. అయ్యో నమ్మండి, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. మరి అదేనండి, నాకంటే బెటర్ ప్రొఫైల్స్ మీకు దొరికేవి, అయినా నన్ను మీరు చూస్ చేశారే, అదే ఆలోచిస్తున్నాను. అదేం లేదండి, మీ అమ్మగారికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఆవిడ్ని మీరే చూసుకుంటున్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఇవన్నీ కూడా మరీ సడన్ గా జరుగుతున్నందువల్ల ఒకే కన్ఫ్యూషన్ గా ఉంది. అవును కదా, సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఒకవేళ మరీ స్పీడ్గా వెళ్తున్నామేమో. ఆ, లేదు, ఆ విధంగానూ చెప్పలేము. సరే వదిలేండి, చూద్దాం. సెట్ అయితే ఓకే, లేదంటే గుడ్ ఫ్రెండ్స్గా ఉందాం. అవును, ఏం ఉద్యోగం అండి ఇది? భలే ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ఎప్పుడూ వినలేదండి. మీకే కాదండి, దీని గురించి ఎంతో మందికి తెలీదు. కానీ ఈ పనిలో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఏంటది? ఈ జాబ్కి కాంపిటీషనే లేదు. నిజమే కదా, కానీ రాత్రి మొత్తం మెలకువతో ఉండాలి. కష్టమే కదా? కష్టమే కాదు, భలే సరదాగా ఉంటుంది. ఎలా? అక్కడ నా ఫ్రెండ్ ఎంతో సరదాగా ఉండుంటాడు. ఎత్తుకోక ఎవరు లేరే. అమ్మో, రే లేవరా, రే 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 బోడిగుండు, రే రే నీ అబ్బా, రే రే లేవరా, రే లేవరా. అమ్మయ్యా, అయ్యో పోయారా. రే ఆరోగ్యాన్ని కాలు పట్టుకుంటాను. రే తలుపు తెరవరా, రే ఈ ముసలాడు చంపేస్తున్నాడు. రే రే అది తలుపు తెరవరా, నువ్వు ఆపరా. మీరు జబా గారికి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని నాకు చెప్పారు. ఎస్ సార్. అంతేకాకుండా ఆయన రాసిన అన్ని బుక్స్ని మీరే పబ్లిష్ చేశారని విన్నాను. అవును. అలాంటప్పుడు మీ ఇద్దరు మధ్య గొడవ ఎలా వచ్చింది? గొడవేం లేదు సార్, జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతే. ఓ కథ రాశారని చెప్పాడు, దాన్ని పబ్లిష్ చేయమని అడిగాను. కాదు కాదు, అది నా కోసం రాసుకున్నాను అని చెప్పి కొంచెం ఇబ్బంది పెట్టేలా మాట్లాడాడు సార్. ఓకే. బట్ యాక్చువల్గా జబా వెరీ గుడ్ రైటర్ సార్. వాడి ప్రోడక్ట్ బయటికి రావాలన్న ఉద్దేశంతోనే కొంచెం కోపంగా మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప మాకేం గొడవ లేవు సార్. హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అంతే. కథ ఆయన కోసమే రాసుకున్నట్టు చెప్పారా? అవును సార్, ఆయన కోసం రాసుకున్నట్టే చెప్పారు. ఓకే, 1 సెకండ్. ఈ డ్రాయింగ్ మీరు చూసారా? లేదు సార్, చూడలేదు. మీరు? సార్ నేను చూడలేదు సార్. నేను ఇంకా చూపించలేదే. సార్ సార్ చూడలేదు సార్. చూడలేదు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సార్. మచ్. థ్యాంక్ యూ. సార్ నేను చెప్తాను సార్. జబా గారు ఒకరోజు ఫోన్ చేసి బుక్ కవర్ పేజ్కి వర్క్ చేసి ఇవ్వమన్నారు సార్. ఆయన చెప్పినట్టుగానే చేశాను సార్. బట్ అన్నీ వద్దని చెప్పారు. తర్వాత ఆయనే ఓ డ్రాయింగ్ పంపి ఈ
డ్రాయింగ్ ఏం చేంజ్ చేయకుండా వర్కౌట్ చేసి ఇవ్వమన్నారు సార్. నేను చేసి ఇచ్చాను సార్. ఇదేంటి టైటిలా? అవును సార్. ఒక బుక్కి 2 టైటిల్స్ ఉన్నాయి. కావేరీ తీరం ఏమిటి 2 ఉన్నాయి? సార్ ఫస్ట్ కావేరీ తీరం అనేదే టైటిల్ సార్. ఆ తర్వాత 38, 18 అని మార్చమన్నారు. ఇది 38, 18. సార్ 38, 18 సార్. అది డిజైన్ సార్. ఓకే, అవేంటి ఫొటోస్? ఓఎంఆర్ బిల్డింగ్స్ అని కనిపించేలా ఫొటోస్ అడిగారు సార్. నేను కొన్ని ఫొటోస్ తీసి ఆయనకి ఇచ్చాను. ఆయన రిజెక్ట్ చేసేశారు. ఆ తర్వాత ఆయనే ఓ ఫోటో పంపించి దాని బ్యాక్ పేజీకి వర్క్ చేసి ఇవ్వమన్నారు. ఆ ఫోటో ఇదే సార్. కావేరీ తీరం. సార్, కావేరీ నది కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ప్రవహిస్తోంది. ఇందులో ఎక్కడున్న తీరమని మనం ఎలా కనిపెడతాం సార్? సున్నా తీసి నీ చేర్చు. తీరని అంటే కోరిక. ఏం తీరను? ఈ కేసు ఎప్పుడు తీరం చేరుతుందో తెలియట్లేదే. పిల్లల కోసం డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. ఎక్స్క్యూజ్ మీ. ఆర్ఫనేజ్ కోసం కలెక్ట్ చేస్తున్నాం. మీకు తోచిన డొనేషన్. థ్యాంక్ యూ అండి. సార్ ఆర్ఫనేజ్ కోసం ప్లీజ్ ఏదైనా ఇవ్వండి సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ ఇదిగో సార్. థ్యాంక్స్ మ్యామ్. అయ్యోయ్యో వీడా. సేవకుడు హాయ్. ఏంట్రా లవ్వర్ దొరికితే బీచ్కి వెళ్ళి షికార్లు కొట్టాలి. నువ్వేంటి డొనేషన్ 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 అంటూ ముష్టెత్తుకుంటున్నావు? అంతా చిల్లర ఉంది. ఒక్క నోటు వేయలేదా? ఒక్కడు కూడా వేయలేదురా. ఒక 10 రూపాయలు వేస్తే ఏంటట? ఎలా వేస్తారు? అదే తెలుసుంటుందిగా. నువ్వు సేవ చేయడానికి రాలేదు, నీ లవర్ని బుట్టలో వేసుకోవడానికి వచ్చావని. అమ్మా తల్లి అని అడుక్కో. మీరా? నేను బాగున్నాను. పిల్లల కోసం మీ డొనేషన్. మీకోసమే తీసించాను. థ్యాంక్ యూ సతీష్. అయ్యో మీరా, వాడికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? మనకు సోషల్ సర్వీస్ పార్ట్ టైమే, కానీ సార్కి 24/7 అదే పని. వాడిని అడగండి. అవును అవును మీరా. అంతగా మీరేం చేస్తారు? చెప్పాలంటే నేను మహిళలకు సేవ చేస్తుంటాను. ఓ ఓకే. ఆల్ ది బెస్ట్ సతీష్. ఎక్కువ డొనేషన్తో రండి. ఓకే. రేయ్ ఏంట్రా ఇది? రా వచ్చి నీ సత్తా చూపించు.